A cylinder contains hydrogen gas at pressure of 249 kilopascals and temperature 27 degrees centigrade. Its density is. సో ప్రాబ్లం ఏమడుతున్నాయంటే ఒక సిలిండర్ అనేది హైడ్రోజన్ గ్యాస్ని కలిగి ఉన్నది ఏ ప్రెషర్లో 249 కిలోపాస్కల్ అండ్ 27 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర. సో అప్పుడు దాని యొక్క డెన్సిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో దానికోసం మనం ఏం తీసుకుంటామంటే ఒక ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకుందాం. పివి ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. సో దీని నుంచి పివి ఈక్వల్స్ టు ఎన్ ప్లేస్లో ఏం తీసుకుంటాం, m/m మాస్ ఆఫ్ సబ్స్టాన్స్ అండ్ మోలార్ మాస్ ఆర్టీ. సో వీని ఆర్హెచ్ఎస్ సైడ్ క్యాపిటల్ ఎంని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్తే ఈక్వేషన్ ఏమవుతుంది, పిఎం డివైడెడ్ బై స్మాల్ ఎం బిఆర్టీ. సో పిఎం ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూ ఏమవుతుంది, డెన్సిటీ ఆర్టీ. సో దీని నుంచి మళ్ళీ డెన్సిటీకి ఈక్వేషన్ ఏ విధంగా రాసుకోవచ్చు, డెన్సిటీ ఈక్వల్స్ టు పిఎం డివైడెడ్ బై ఆర్టీ. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందండి డెన్సిటీ. సో డెన్సిటీకి ఈక్వేషన్ ఆల్రెడీ వచ్చింది. సో ఇప్పుడు అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. డెన్సిటీ ఈక్వల్స్ టు పి అంటే ఏంటిది, ఇక్కడ ప్రెజర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 249 కిలో పాస్కల్స్. సో 249 కిలో అన్నాడు కాబట్టి ఎంత తీసుకోవాలి, 10⁻³ తీసుకోవాలి. ఇంటూ మోలార్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత ఉంటుంది, 2 grams. 2 గ్రామ్స్ని కిలోగ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది, 2 grams కాబట్టి 2 ఇంటూ కిలోగ్రామ్స్లో ఏం దగ్గర తీసుకోవచ్చు, 10⁻³ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్. ఈ ఆర్ అనేది ఏంటిది, ఇక్కడ గ్యాస్ కాన్స్టెంట్ ఎంత ఇచ్చాడు వాల్యూ, 8.3. సో టెంపరేచర్ ఎంత ఇచ్చాడు, 27 డిగ్రీ సెంటిగ్రేడ్. దాన్ని కెల్విన్స్లో కన్వర్ట్ చేసుకుంటే +273 యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 27 + 273 ఎంత, 300. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 8.3 30స్లో వెళ్ళిపోతుంది 249. సో ఇక్కడ 30 10లో వెళ్ళిపోతుంది. అండ్ 10⁻³ 10⁻³ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 బై అండ్ హియర్ 10. సో 2/10 ఎంత వస్తుంది, 2/10 ఈజ్ ఈక్వల్స్ టు 0.2 యూనిట్స్ kg/m3. సో ఆప్షన్ 3.